హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐషు థింగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలండి. మా ఇంటి శ్రీరామనవమి పండుగ సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ముందుగా పూజా రూమ్ అయితే చాలా అందంగా అలంకరించుకున్న. ఆ రాముడి అనుగ్రహంతో ఇవాళ పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది. అసలు అరిటాకులో అక్షంతలతో శ్రీరామ అని వ్రాసుకున్నాను. చుట్టూ పూలతో అలంకరించుకున్నాను. దేవుడికి నైవేద్యంగా పెసరపప్పు అండ్ పానకంని నైవేద్యంగా అయితే చూడ్డానికి చాలా కళగా అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోయాను నేను కొద్దిసేపు అయితే. మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఇక్కడ మా ఇంటి రామలక్ష్మణులు వీళ్ళు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నా నేను శ్రీరామనవమి పండుగకి వేయాలి అనేసి. ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్. రామలక్ష్మణులు లాగా ముద్దుగా ఉన్నారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు. హర్షలన్ చైతల్కి ఫెస్టివల్ అంతా హ్యాపీగా గడిచిపోయింది. అసలు ఇద్దరు చూడండి, అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎంత క్యూట్గా భజన చేస్తున్నారో. చైతల్కి భజన చేయడం అంటే ఇష్టం. అసలు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, భజన చేస్తూ ఉంటే వాళ్ళలో వెళ్ళిపోయి కూర్చొని చేస్తూ ఉంటాడు. ఈ ఏజ్లో పిల్లలకి చాలా అంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి దానిపైన వాళ్ళు తెలుసుకోవాలి అని. ఇక్కడ వాళ్ళ డాడీ పూజ చేస్తున్నారు, టెంకాయ కొడుతున్నారు. చూడండి ఎట్లా చేస్తున్నారు. దేవుడికైతే టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము. ఇంకా చైతన్య ఇలా భజన చేసుకుంటూ ఉన్నాడు. నేను వచ్చి వీడియో క్యాప్చర్ చేస్తాము అనేసి వీడియో తీస్తున్నా. సో క్యూట్ 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 మాటలతో అలా శ్రీరామ శ్రీరామ అంటుంటే మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాం మేము కూడా. అంతే అండి మా ఇంటి శ్రీరామనవమి సెలబ్రేషన్స్. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.